ఫ్యాక్ట్ నెంబర్ 1. దేవుని సొంత దేశం ఒక దేశానికి సరిపడా ఆలయ సంపదతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న అనంత పద్మనాభ స్వామికి నిలయమైన కేరళ అనేది ఒక స్వర్గం. ప్రయాణాలు ఎక్కువ చేసి ప్రపంచాన్ని చూడాలనుకునే ప్రతి ప్రయాణికుడికి ఇది కలల గమ్యం. కొండలు మరియు బీచ్ల నుండి కోటలు మరియు దేవాలయాల వరకు భారత రాష్ట్రమైన కేరళలో అన్నీ ఉన్నాయి. అలాంటి కేరళ రాష్ట్రం గురించి ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్లో మాతో మరియు అందరితో పంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ NSSO సర్వే ప్రకారం కేరళ భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా పేరు పొందింది. ప్రకృతి అందాలతో ఓలలాడుతున్న దేవుని సొంత భూమి, పశ్చిమాన అరేబియా సముద్రం మరియు బ్యాక్ వాటర్ల లింక్తో సరిహద్దులుగా ఉన్న కేరళ అత్యంత సుందరమైన మరియు పరిశుభ్రమైన రాష్ట్రం. ఫ్యాక్ట్ నెంబర్ 3. భారతదేశంలో మొట్టమొదటి చర్చ్, మసీదు మరియు ప్రార్థనా మందిరం కేరళలో తప్ప మరెక్కడా నిర్మించబడలేదు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చేరమాన్ జుమా మసీదును క్రీస్తు శకం 629లో మాలిక్ ఇబ్న్ దినార్ నిర్మించారు. మరియు అదే త్రిస్సూర్ జిల్లాలోని పలయూర్ వద్ద ఉన్న సెయింట్ థామస్ చర్చ్ 52 ADలో యేసు క్రీస్తు యొక్క 12 మంది అపోస్తలుల్లో ఒకరైన సెయింట్ థామస్ చేత స్థాపించబడిందని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణ జ్ఞాన ప్రియులందరికీ ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాస్తవం ఉంది. భారతదేశంలో మొట్టమొదటి వర్షాలు కేరళలో కురిసిన తర్వాతే ముంబై, ఢిల్లీ మరియు ఇతర భారతీయ రాష్ట్రాల్లో జూలై నెలలో కురుస్తాయి. అయితే కేరళలో మాత్రం జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. భారతదేశంలో ఎక్కువ ఆయుర్దాయం కలిగిన రాష్ట్రం కేరళ. సాధారణంగా భారతదేశంలో 64 సంవత్సరాలు మరియు USA లో 77 సంవత్సరాలు ఆయుష్తో ఉంటారు ప్రజలు. కానీ ఒక్క కేరళలో 75 సంవత్సరాల అధిక ఆయుష్ను కలిగి ఉంటారంట. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. పాండిచ్చేరితో పాటు కేరళలో ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు.